రైతు భరోసాకు దరఖాస్తులు సంక్రాంతి తర్వాత నుంచి అవకాశం, అనంతరం భరోసా నిధులు విడుదల, కొత్త పట్టాదారుల నుంచి తీసుకునేలా సర్కారు ప్లాన్. రైతు భరోసా కోసం కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. సంక్రాంతి తర్వాత అప్లికేషన్లు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సీసీఎల్ నుంచి వానాకాలం సీజన్ తర్వాత పట్టాలు చేసుకున్న రైతుల జాబితాను వ్యవసాయ శాఖ తెప్పించుకున్నది. సంక్రాంతికి భరోసా నిధులు విడుదలవుతాయని అంతా భావించారు. కానీ కొత్తగా పట్టాదారుగా మారిన రైతులకు సైతం ప్రయోజనం అందించాలని భావిస్తున్నది. ఇందుకు ముందుగా స్థానిక ఏఈఓల వద్ద దరఖాస్తు చేసుకునేందుకు సర్కార్ ప్రకటన విడుదల చేయాలి. వచ్చిన అప్లికేషన్లు పరిశీలించిన తర్వాత ఆ జాబితాను ఉన్నతాధికారులకు పంపితే అప్పుడు కొత్త వారి జాబితాలను సిద్ధం కానున్నది. కొత్తగా 70 నుంచి 80 వేల మంది ప్రభుత్వ దరఖాస్తు ప్రక్రియ చేపడితే కొత్తగా 70 వేల నుంచి 80 వేల మంది. ఇక రైతు భరోసాకు కొత్తగా పట్టాదారులు ఎవరైతే మళ్ళీ భూములు అమ్ముకొని కొన్నోళ్ళు ఉంటారో చూసినావా, వారికి సంబంధించిన వాళ్ళు రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టుకోరని చెప్పేసి ఒక వార్త. మరి ఈసారి అన్న రైతు భరోసా వచ్చేసారి మేము వస్తే 15,000 వస్తాయి, సరే 12,000 అని చెప్పారు. మరి ఈసారి ఏంది సంక్రాంతి తర్వాత నుంచి అవకాశం, అనంతరం సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు పడే అవకాశం ఉన్నది. మరి ఈసారి అన్న 12,000 ఎత్తారా 15,000 ఎత్తారా చూడాలి. మరి 15,000 ఎత్తామని చెప్పేసి వీళ్ళే డిక్లరేషన్ చేసిరు, వీళ్ళ మేనిఫెస్టోలోనే ఉన్నది. మనమనే ముచ్చట్లు కాదు, ఇది ఏదో మదిగాడు బట్టగాల్చి మీద ఎత్తుండు వాళ్ళ మీద అనేది కాదు. వాళ్ళే చెప్పిరు ఇప్పుడున్న సర్కార్ 12,000 ఇస్తున్నది, మేము అధికారంలోకి రాగానే 15,000 ఇస్తామని చెప్పేసి.